హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీటర్ దగ్గర ఎందుకు నేను ఉన్నానంటే మీటర్ యొక్క ఫ్యూజ్ కొంచెం ప్రాబ్లం ఉండే నా యొక్క టెస్టర్తో నేను చూడడం అనేది జరిగింది. నేను కొంచెం ఎలక్ట్రిక్ వర్క్ నేర్చుకున్నాను, అందుకే ప్రాబ్లం ఏమిటో చూశాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఆ యొక్క 2 కోడి పుంజులని పొడుచుకోవడం అనేది జరుగుతుంది. సో చూడండి ఎలా పొడుచుకుంటున్నాయో, చాలా హుషారుగా. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి, కొత్త వారంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా హుషారుగా పొడుచుకుంటున్నాయి. మనిషి వస్తున్న భయం లేదు వాటికి. నా యొక్క ఛానల్ వీడియోస్ అనేటివి చివరి వరకు చూడండి. సో మేము మళ్ళీ బాఫెల్లోని కొనుక్కురావడం అనేది జరిగింది. సో దాని యొక్క దూడ మిడిల్లో ఉంది చూడండి. అవి 2 పడుకున్నవి అని ఇది కూడా పడుకోవడం అనేది జరిగింది వాటి మిడిల్లో. చూడండి వాటి యొక్క స్నేహం. అలాగే పెద్దవాటికి ఎండ కొడితే లోపల కట్టేసినాం. సో లోపల కట్టేస్తే అది కూడా రావడం అనేది జరిగింది. మా యొక్క కింగ్ చూడండి ఇలా విన్యాసాలు చేస్తుందో ఆ యొక్క పచ్చి కట్టెతో. ఈరోజు మా యొక్క పొలానికి యూరియా ప్లస్ పొటాషియం మిక్స్ చేసి చల్లడం అనేది జరిగింది. చల్లుతున్నారు, స్టార్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత మా యొక్క సొంత పొలానికి రావడం అనేది జరిగింది ఇవాళ. ఎందుకంటే యూరియా చల్లడానికి వచ్చాము మా డాడీ నేను. సో చూడండి ఒక సంచి నుండి తీసుకొని తట్టలో పోసేసుకొని మా డాడీకి అనేది అందివ్వాలి. అందిస్తే మా డాడీ అనేవాళ్ళు చల్లుతారు. ఇది వచ్చేసి ఇంకో బస్తా. ఇలా పోసేసుకొని మా డాడీకి అందివ్వాలి. సో మా డాడీ చల్లుతున్నారు చూడండి వీడియో. ఇలా చేసి లాస్ట్ ఎండింగ్ మడి, దీన్ని మడి అంటారు. ఇక్కడి వరకు చివరి మడి. చీకటి అయిపోయింది, టైం అయిపోతుంది, చల్లేస్తారు. సో చల్లడం అయిపోయింది. మా బావి దగ్గరికి వచ్చి చూసాను. బావి చాలా బాగుంది. నైట్లో అయినా కూడా మందు చల్లాక 1 అవర్కే వర్షం పడింది కొంచెం. ఇది వచ్చేసి మా యొక్క 3 రొమ్ముల బర్రె యొక్క దూడ. ఇది వచ్చేసి ఫీమేల్ దూడ, మేల్ దూడ. ఇది వచ్చేసి ఈ బఫెల్లో. ఆ రోజు అన్నింటికి స్నానం చేపించడం జరిగింది. ఇది వచ్చేసి పచ్చిగడ్డి మా పొలం ఒడ్లకుండా కోసుకురావడం అనేది జరిగింది. ఇది వచ్చేసి బర్రెకి మేత అన్నట్టు.
సో చూడండి ఎలా ఉన్నాయో గుంతలు వర్షం కొట్టిన తర్వాత. నైట్లో అయితే దోమలు ఎక్కువ ఉంటాయి ఆ గుంతల దగ్గరలో. సో మా యొక్క కొత్త బర్రెకు పచ్చిగడ్డి వేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి మేల్ దూడ, ఇది వచ్చేసి కూడా మేల్ దూడ, ఆ యొక్క బర్రె దూడ. సో ఇది వచ్చేసి 3 రూమ్ల బర్రె, దాని యొక్క దూడ ఫీమేల్ది ఫస్ట్ చూపివ్వలేదా, అది దీని దూడ, ఇదే దాని దూడ. చూడండి అవి ఎలా తింటున్నాయో పచ్చిగడ్డి అనేది, చాలా బాగా తింటున్నాయి కదా. సో వీటి కోసం ఒక లైక్ కొట్టండి, మరియు కొత్త వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి నీట్గా స్నానం చేపించాక ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. దాని యొక్క దూడ. సో నా యొక్క వీడియోస్ అనేది ఫుల్ వీడియోస్ చూడండి అయిపోయేంత వరకు. ఫ్రెండ్స్, అందరూ ఒకటే అంటూ ఉంటారు, రైతు రాజు అంటారు కదా. సామెత అనేది అనడానికే, కష్టానికి కానే కాదు. ఒకసారి ఆలోచించండి రైతు యొక్క కష్టం. ఇక్కడ వచ్చేసి మిరపనారు మరియు ఉల్లినారు మా తమ్ముడు పెట్టడం అనేది జరిగింది. ఎక్కడ అంటే వేడుకుంటున్నాం ప్లేస్ దగ్గర కొంచెం ప్లేస్ అనిపించింది, అందులో పెట్టడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ నేమ్ వచ్చేసి pkp.spn. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క లోగో వచ్చేసి మన యొక్క ఇండియన్ ఫ్లాగ్లో N అని ఉంటుంది. ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ వచ్చేసి 4 కలర్స్ ఉంటుంది కదా, అదే నా యొక్క లోగో. సో ఫుల్ వీడియోస్ చూడండి, లైక్స్, కమెంట్స్ అండ్ షేర్ కూడా చేయండి అందరికీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.